92వ వార్డులో ఘనమైన మార్గం అండర్ పాస్ ప్రారంభం. ప్రజల దశాబ్దాల కష్టాలకు ముగింపు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 92 వార్డు ఎస్సీబీసీ కాలనీ ప్రజల దశాబ్దాల ప్రయాణ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. స్థానికుల కోసం నిర్మించిన ఘనమైన మార్గం అండర్ పాస్ ఈ రోజు అత్యంత వైభవంగా ప్రారంభించబడింది. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ అండర్ పాస్ ప్రారంభంతో ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఇకపై సురక్షితంగా రాకపోకలు సాగించవచ్చు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించి తమకు సులువైన మార్గాన్ని ఏర్పాటు చేసినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక మహిళలు శ్రీ గణబాబు గారికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. తమ కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు మరో మైలురాయిగా నిలిచిపోతుందని స్థానిక నేతలు కొనియాడారు. కుటుంబాలు పట్టాలు దాటి వస్తారు కందపాలి, చాకలగడ్డ ఏరియా అంటారు దాన్ని అంతా. రాజీవ్ కాలనీ, ముచ్చిమామ కాలనీ, దయానంద కాలనీ, 4-5 గ్రామాలు కలిపి అక్కడ ఉన్నాయి. నేను కూడా టిట్కో ఇల్లు ఒక 600 ఇల్లు కట్టాము అక్కడ. అంత పెద్ద కాలనీ, బట్ వాళ్ళకి యాక్సెస్ లేదు, దారి లేదు, పట్టాలు దాటుకుని వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు అనేక మంది గాయాలు పట్టు. ట్రైన్ యాప్ ఉంటుంది, గంటల తరబడి ట్రైన్ కింద దూరం వెళ్తారు, ఎవరికోరికి దెబ్బలు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ఇలాంటి వెంటనే ఒకటి మొన్ననే తయారు చేసి రైల్వే అనుమతులతో మనం నడవడానికి సిద్ధం చేస్తే వాళ్ళు సింపుల్గా అది దాటడానికి ఒక పావుగంట పట్టేది. పైపెచ్చు రాళ్ళు అనే ట్రాక్ దగ్గర రాళ్ళు ఉంటాయి, రాళ్ళు పడిపోవడం, దెబ్బలు, పెద్దవాళ్ళు అయితే దెబ్బలు, వికలాంగులు అయితే అసలు నడిచేవాళ్ళు కాదు. అన్ని ఇబ్బందులకి బ్రహ్మాండంగా చేసాం. ఇప్పుడు సింపుల్గా 3 నిమిషాల్లో నడిచి వెళ్ళిపోతున్నారు. సో ఇట్లాంటి అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే రైల్వే అధికారులు కాస్త లిబరల్గా ఉంటే చేయగలుగుతాం. వాళ్ళందరూ మనకు సహకరిస్తున్నారు. ఇక్కడ కూడా రైల్వే వాళ్ళు మనకు సహకరించారు. అందువల్ల ఇది చేయగలిగాం. జీవీఎంసీ నిధులతో వెంకటలక్ష్మి గారు కూడా, డిఈ గారు ఇలాంటి వాటిలో ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిపోయింది. అమ్మాయి చక్కగా చేసుకుని వస్తుంది. వెంకటాపురం కూడా చాలా స్ట్రగుల్తో చేసాం. చాలా స్ట్రగుల్. లాస్ట్ టైం ఇదే వర్క్ చేస్తే 2-3 సార్లు ఆపేశారు, మిషన్స్ పట్టుకెళ్ళిపోయేవాడు. సో ఆ స్ఫూర్తితో దాని తర్వాత ఇది కూడా చేయగలిగాం. సో ఇది తప్పనిసరిగా అందరికీ ఉపయోగకారిగా ఉండాలని ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.